116 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ఇన్వర్స్ ప్రాపర్టీ? మరి ఇన్వర్స్ ప్రాపర్టీ అంటే ఏంటిది? ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ అయితే దీనికి ఈజ్ ఈక్వల్ టు ఈ రావాలి. అంటే ఈజ్ ఈక్వల్ టు ఈ అంటే ఏంటిదిరా? ఐడెంటిటీ రావాలి. ఐడెంటిటీ కనుక వస్తే దాన్ని ఏమనడం జరుగుతుంది? ఇన్వర్స్ అనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉందనుకోండి. 5 యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఏంది? -5. ఎందుకు? ఈ రెండింటిని కనుక నాకు యాడ్ చేస్తే అడిటివ్ ఇన్వర్స్ అయినా 0 రావాలి. కాబట్టి ఇది 5కి అడిటివ్ ఇన్వర్స్ ఏంటిదిరా? -5. 5కి అడిటివ్ ఇన్వర్స్ ఏంటిది? -5గా మనము తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అడిటివ్ ఇన్వర్స్. అదేవిధంగా ఒకవేళ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక తీసుకున్నాం అనుకోండి. 3 ఉందనుకోండి. 3 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంది? 1/3. ఎందుకు? ఈ రెండింటిని కనుక నేను మల్టిప్లై చేస్తే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ వస్తుంది. ఈ రెండింటిని కనుక అడిషన్ చేస్తే అడిటివ్ ఐడెంటిటీ వచ్చింది. ఈ రెండింటిని కనుక మల్టిప్లై చేస్తే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ వస్తుంది. కాబట్టి 1 ఏమనాలి? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఒక నంబర్ యొక్క ఇన్వర్స్ ఏమవుతుంది? దాని యొక్క రెసిప్రోకల్ అవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మళ్ళీ 117 క్వశ్చన్ వచ్చింది చూడండి. వాట్ ఈజ్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ? ఏ యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఏంటిది? -a. 3 యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఏంటిది? -3. అడిటివ్ యాడ్ చేస్తున్నా నాకేమొచ్చింది? అడిటివ్ ఐడెంటిటీ వచ్చింది. 8 యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఏంటిది? -8. 8 యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఏంటిది? -8. ఇట్లా అడిటివ్ ఇన్వర్స్ని మనము ఫైండ్ అవుట్ చేయొచ్చును. వాట్ ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ? ఏ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? 1/a అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉందనుకోండి. 3 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? 1/3 అవుతుంది. ఎందుకంటే రెండింటిని కనుక మల్టిప్లై చేస్తే నాకు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ రావాలి. రెండింటిని కనుక మల్టిప్లై చేస్తే నాకేం రావాలి? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ రావాలి. కాబట్టి దిస్ 3 మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఆఫ్ 3 ఈజ్ వాట్? 1/3. 3 యొక్క మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏంది? 1/3. కాబట్టి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 0 ఈజ్ ఎగ్జిస్ట్. సో 0 ఉందనుకోండి. 0 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/0 రాసినాం అనుకోండి. ఈజ్ ఈక్వల్ టు ఎంత రావాలి? నాకు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ రావాలి. వస్తుందా మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ? సంథింగ్ బై 0 ఈజ్ ఇన్ఫినిటివ్, అన్డిఫైన్డ్. సో కాబట్టి అన్డిఫైన్డ్ కాబట్టి నాకు రాదు కాబట్టి నాట్ ఈక్వల్ టు 1 అయింది. కాబట్టి 0కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఉండదు. 0కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే మనకు దాన్ని 0ను 1/0 కనుక చేస్తే ఈజ్ ఈక్వల్ టు 1 రాదు. కాబట్టి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే 1/0 అనేది ఎగ్జిస్ట్ కాదు. నెక్స్ట్ వన్, డస్ ఇన్ న్యాచురల్ నంబర్స్ అడిటివ్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈజ్ ఎగ్జిస్టెడ్. ఒక న్యాచురల్ నెంబర్ ఉందనుకోండి. 3 ఉందనుకోండి. 3 యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఏంటిది? -3. మరి -3 అనేది న్యాచురల్ నెంబర్స్లో ఉంటుందా? ఉండదు. అదేవిధంగా 4 తీసుకున్నారు అనుకోండి. దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటిది? 1/4. 1/4 అనేది న్యాచురల్ నెంబర్స్లో ఉంటుందా? ఉండదు. అందుకే అన్నాడు డస్ న్యాచురల్ నంబర్స్ అడిటివ్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈజ్ ఎగ్జిస్టెడ్. డస్ ఇన్ న్యాచురల్ నంబర్స్లో అడిటివ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ కాదు, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కూడా ఎగ్జిస్ట్ కాదు. అడిటివ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ కాదు, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కూడా ఎగ్జిస్ట్ కాదు.